శ్రీమాత్రే నమః. ఆగస్టు 7న తిరోగమనంలో శుక్రుడు. ఈ 3 రాశుల వారికి 15 రోజుల పాటు అన్నీ కష్టాలే. నవగ్రహాల్లో శుక్రుడు ఒక గ్రహం, రాక్షస గురువు. ఇన్ని రోజులు సూటిగా పయనించిన శుక్రుడు ఇప్పుడు కాసేపు వక్ర మార్గంలో నడవబోతున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు సింహరాశిలో, కుజుడు బుధులతో ఉండి ఆపై శుక్రుడు నీచ స్థానమైన కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. అయితే ఆగస్టు 7న కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలో ప్రవేశిస్తారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8 నుంచి కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ రాశుల వారు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ రోజు ఆగస్టు 8వ తేదీ నుంచి దాదాపు 15 రోజుల పాటు కష్టాలు, నష్టాలు ఎదుర్కొనున్న రాశులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి కుటుంబంలో కలహాలు తప్పవు, ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంట బయట అన్ని విషయాల్లోనూ కాలం కలిసి రాదు. రెండవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి తమ ఉద్యోగ విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఇంట బయట గౌరవం తగ్గుతుంది. అన్ని విషయాల్లోనూ మీకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మూడవది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసిక మనోవేదన తప్పదు. అన్నింటిలోనూ ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆర్థిక నష్టం చేకూరుతుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.